పవన్ కళ్యాణ్ కొనుగోలు చేస్తున్న తాజా రెస్టారెంట్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. హైదరాబాద్ నడిబొడ్డున మన పవన్ కళ్యాణ్ ఒక కొత్త ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్‌ని స్టార్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన భారీగా కొనుగోలు చేసినటువంటి ఆ రెస్టారెంట్ ఖరీదు సుమారు 100,00,00,000 వరకు ఉంటుందట. ఈ మధ్య ఫుడ్ ఇండస్ట్రీలోకి అందరూ అడుగుపెడుతున్నారు. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేరారు. పవన్ కళ్యాణ్ తాజాగా రెస్టారెంట్‌ని కొనుగోలు చేశారు. ఇదొక 7 స్టార్ రెస్టారెంట్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఇందులోకి పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో, పవన్ కళ్యాణ్ తాజాగా ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిజంగానే ఈ రెస్టారెంట్ బిజినెస్‌తో మంచి వై అద్భుతమైనటువంటి సక్సెస్‌ని సాధించాలని చూస్తున్నారు. ఇంతవరకు రాజకీయాలు, సేవ తప్ప వ్యాపార వ్యవహారాల్లో అడుగుపెట్టలేదు పవన్ కళ్యాణ్. కానీ మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాగే హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌ని కొనుగోలు చేశారట. అయితే ఈ రెస్టారెంట్ పవన్ కళ్యాణ్ కాదు, అన్నా లెస్నోవా చూసుకోబోతున్నట్టుగా పవన్ అటు సినిమాలు మానేశారు. ఇటు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఫినాన్షియల్‌గా ఆయన చేసే కార్యక్రమాలకి సపోర్ట్ కోసమే అన్నా లెస్నోవా ఈ రెస్టారెంట్‌ని కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఎంతో అత్యద్భుతమైనటువంటి ఇంటీరియర్‌తో, అన్ని రకాల సౌకర్యాలతో ఈ రెస్టారెంట్ చాలా బావుందని, ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఇంటర్నేషనల్ చెఫ్‌ల చేత సరికొత్త రుచులని హైదరాబాదీయులకి పరిచయం చేయడానికి ఈ రెస్టారెంట్‌ని స్థాపించినట్టుగా చెప్తున్నారు. కాబట్టే రష్యాలో ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి సో, బాగా ఫేమస్ అయ్యి అంతేకాకుండా అక్కడ బాగా సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి అన్నా లెస్నోవా ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వచ్చింది. సో, పవన్ కళ్యాణ్ కోసం స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ద్వారా మరిన్ని మంచి సక్సెస్‌ని సాధించాలని చూస్తోంది.